అందరికీ శ్రీ వారాహి నవరాత్రి శుభాకాంక్షలు. శ్రీ వారాహి ప్రత్యంగిర దేవాలయం రామకృష్ణాపురంలో ఉండే ఈ దేవాలయానికి ఎన్నో విశిష్టలు ఉన్నాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాలైన లలితా త్రిపుర సుందరి, రాజశ్యామల అమ్మవారు, వారాహి అమ్మవారు ఒకే చోట పూజింపబడడం ఈ దేవాలయం యొక్క విశిష్టత. మరొక విశిష్టత ఏంటంటే మహాప్రత్యంగిరాదేవి, మహావారాహిదేవి, శరభేశ్వరుడు నెలకొని ఉన్న ఈ దేవాలయం భారతదేశం మొత్తం మీద రెండే ఉన్నాయి. అందులో ఒకటి తమిళనాడులో ఉండగా 2 తెలుగు రాష్ట్రాల్లో మనకున్న దేవాలయం ఇది ఒకటే. ఇప్పుడు ముందుగా శాక్తేయులు అమ్మవారినే ప్రధాన దేవతగా నెలకొని పూజ చేసుకునే శాక్తేయులు సంవత్సరంలో 4 విధములైన నవరాత్రులు చేసుకుంటారు. శరన్నవరాత్రి, చైత్రనవరాత్రితో పాటు గుప్త నవరాత్రులుగా ప్రాచుర్యం పొందిన రాజశ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు. మనకి వారాహి నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యము మొదలుకొని ఆషాఢ శుద్ధ నవమి వరకు వారాహి దేవతనే ప్రధాన దేవతగా కొలుచుకొని పూజ చేసుకునే నవరాత్రులు ఇవి. ఎందుకు వారాహి దేవుని పూజించాలి? క్రియాశక్తి స్వరూపిణైన వారాహి దేవత లక్ష్మీ స్వరూపంగా కూడా మనం కొలుచుకుంటాం. అందుకని మనకు ఒక పని సవ్యంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా కొనసాగాలి అంటే మనకి వారాహి అమ్మవారి కృప ఎంతో అవసరం. ధన ధాన్య అభివృద్ధి, ఆరోగ్య అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి ఇవ్వడమే కాకుండా మనకి ఎటువంటి జటిలమైన ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా పూజాధికారుల చేత, ఆరాధన చేత ఇవి మనకి నివారింపబడతాయి. మనకి ఇప్పుడు వారాహి నవరాత్రిలో మొదటి రోజు మనం దేదీప్యమానంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈ వారాహి నవరాత్రి 9 రోజులు ఇక్కడ మన దేవాలయంలో ఉదయము 18 రకాల విశేష ద్రవ్యాలతో మూల స్వరూపానికి, మూల విరాట్కి అభిషేకంతో పాటు కుంకుమార్చనలు, సహస్రనామ కుంకుమార్చనలు, తర్వాత హోమాలు, విశేషంగా మహావారాహి హోమాలు జరుగుతాయి. అమ్మవారికి 108 కలశాలతో అభిషేకము, చివరి రోజు అయిన నవమి రోజు అమ్మవారి పల్లకీ సేవ నిర్వహించనున్నాము. కావున భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలు నెరవేరి మళ్ళీ పునర్దర్శనానికి వస్తారని ఆశిస్తున్నాం.